లో నిన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతు దీక్ష అని చేపట్టడం జరిగింది. ఈ రైతు దీక్షలో భాగంగా వారు చెప్పేదేమంటే వరి కొనుగోళ్ళు ప్రారంభించలేదు, ఇంకా కొనుగోలు చేయట్లేదు. మా పాలనలో 10 సంవత్సరాల పాలనలో బ్రహ్మాండంగా జరిగింది. మా ఎమ్మెల్యే గారు, అప్పటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మాండంగా రైతులను చూసుకున్నాడని చెప్పి ఏదో కాంగ్రెస్ వాళ్ళని తరిమి కొడతాం, ఉత్సవోపిస్తాం, మోషన్స్ పెట్టిస్తాం, అసలు నోటికి వచ్చినట్టు పిచ్చి పిచ్చి వాగుడు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో రైతులను పట్టించుకున్న పాపన పోలేదు, రైతులకు సబ్సిడీలు ఇవ్వలేదు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదు. ఆ రోజు 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు, తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎక్కడ లేని దీక్ష తాండూరులోనే పెట్టిండ్రు, రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. మరి అది కాకుండా కూడా తాండూరు ఎమ్మెల్యే గారు ఇప్పటికీ 90% కేంద్రాలను, వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి అది ఈరోజు రేపు ఆల్రెడీ కొనుగోలు చేయడం జరుగుతుంది. కానీ ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ నాయకులకు సూటిగా నేను అడుగుతున్నా, గతంలో మీ వరి కొనుగోలు కేంద్రాలలో ఆలస్యం ఎందుకు అయ్యేది? దీనికి సూటిగా సమాధానం చెప్పండి. మీ వరి కళ్ళాల దగ్గర రోడ్ల మీద పోసుకొని వారం రోజులు పడిగాపులు కాసిన రైతులు అక్కడనే గుండెపోటు వచ్చి చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు మీరు దీక్షలు ఎక్కడ పోయినాయని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మా ప్రభుత్వం రేవంత్ అన్న ప్రజాపాలనలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రైతులకు బోనస్గా 500 రూపాయలు సన్న వడ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళకు వరి కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇప్పుడు దాదాపుగా అన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు డిప్రెషన్లో దీక్షలు చేస్తూ ఉన్నారు తప్ప రైతుల మీద ప్రేమతో కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ